ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గిరిజన ప్రాంతాల్లో 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. డోలీ మోతలు లేకుండా చేసేందుకు 1000 కోట్ల రూపాయలతో మారుమూల గూడేలకు రోడ్లు వేస్తున్నామని, ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని చెప్పారు. 1600 గ్రామాలకు కొత్తగా తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. గిరిశిఖర గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు టెట్రా పాల ప్యాకెట్లకు బదులుగా పాలపొడి అందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా 2 ఐసీడీఎస్ క్లస్టర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. అక్కడి తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర నిధులతో గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీలు, ఆర్ఓ ప్లాంట్లు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పనలకు 156 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలకు బదులు గిరిజన సహకార సంస్థ ద్వారా వివిధ వస్తువులతో కూడిన కిట్ అందిస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఎన్ఎంలను నియమిస్తామని మంత్రి తెలిపారు.